చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వేళ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తొలుత కడియం కావ్య ఓటుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. బీఆర్ఎస్ తరఫున గెలిచిన 9 మంది కౌన్సిలర్లను తీసుకుని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రత్యేక బస్సుల్లో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. కౌన్సిలర్లతో పాటు ఆయన మున్సిపల్ కార్యాలయం లోపలికెళ్లి బయటకొచ్చారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కౌన్సిలర్లతో ఆ పార్టీ ఎమ్మెల్యే అశ్విని రెడ్డి మున్సిపల్ కార్యాలయానికి ప్రత్యేక వాహనాల్లో చేరుకున్నారు. కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయం లోపలికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎర్రబెల్లి దయాకర్రావు బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. అక్కడ ఉన్నవారు బయటకు వెళ్లిపోయాడని చెప్పడంతో ఆగిపోయారు. అనంతరం ఎదురెదురుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరికొకరు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఒక దశలో ఇరు వర్గాల వాళ్ళు దాడి చేసుకునేంత పరిస్థితి చోటు చేసుకుంది. వరంగల్ ఎంపీ కడియం కావ్య పురపాలిక కార్యాలయానికి చేరుకోగానే ఇరు వర్గాలు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించగా మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మున్సిపల్ కార్యాలయం నుంచి బయటకొచ్చిన మాజీ మంత్రి దయాకర్రావు పీఏపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడంతో అక్కడున్న పోలీసులు అతన్ని అక్కడి నుంచి తరలించారు. దీంతో పరిస్థితి మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో కొంతమంది ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి లాఠీ చార్జ్ చేశారు.